This conference will now be recorded. The concept name. So the next main concept name. So ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో some little bit concepts is nothing but అంటే basic concepts వరకు already what is a static keyword, this keyword, okay, what are the different types of అలాగే కాన్సెప్ట్స్ చిన్న చిన్న క్లాసెస్ వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అండ్ కమింగ్ టు దట్ ఇక్కడ నుంచి కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. జావా మొత్తం మీద ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు దట్ ద కాన్సెప్ట్ నేమ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, సో ద కాన్సెప్ట్ నేమ్ ఇన్హెరిటెన్స్. నౌ వాట్ ఈస్ మీన్ బై ఇన్హెరిటెన్స్? అసలు యాక్చువల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, సో యాక్చువల్లీ తెలుగులో అయితే వారసత్వం అని అంటాం లైక్ దట్. ఓకే, సో హియర్ సబ్జెక్ట్ లోకి వస్తే ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్. ఓకే, సో టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, సో టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే అమ్మా, అండ్ ఇక్కడ వన్ క్లాస్ ఏంటి, అనదర్ క్లాస్ ఏంటి? ఓకే, ఇప్పుడు డెఫినేషన్ లో ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అని చెప్పాను కదా, ఆ వన్ క్లాస్ ఏంటి, అనదర్ క్లాస్ ఏంటి అంటే, సో ఆ వన్ క్లాస్ ని సో వన్ క్లాస్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే, ఇదర్ పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ అ బేస్ క్లాస్. ఈ మూడు నేమ్స్ ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, బేస్ క్లాస్. ఓకే, స్క్రీన్ కనపడుతుందమ్మా? గుడ్. సో ఫ్రమ్ పేరెంట్ ఇక్కడ చూడండి, వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అని చెప్పానుగా, ఆ వన్ క్లాస్ కి త్రీ నేమ్స్ ఉంటాయి: పేరెంట్ క్లాస్ ఆర్ అ సూపర్ క్లాస్ ఆర్ అ బేస్ క్లాస్. ఓకే, అండ్ అనదర్ క్లాస్ అని చెప్పాను, దానికి మళ్ళీ త్రీ నేమ్స్ ఉంటాయి: చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఓకే, సో చాలా బుక్స్ లో ఇదర్ పేరెంట్ టు చైల్డ్ అని రాస్తారు, లేదా సూపర్ టు సబ్ క్లాస్ అంటారు, లేదా బేస్ క్లాస్ టు డిరైవ్డ్ క్లాస్ లైక్ దట్. అంటే ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్, ఫ్రమ్ సూపర్ టు సబ్ క్లాస్, ఫ్రమ్ బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, సో పేరెంట్, సూపర్, బేస్ ఇవన్నీ పేరెంట్ క్లాసెస్ కింద వస్తాయి, అండ్ చైల్డ్ క్లాసు, సబ్ క్లాసు, డిరైవ్డ్ క్లాసు ఇవన్నీ కూడా అనదర్ క్లాస్ కింద తీసుకుంటాం లైక్ దట్. ఓకే, సో ఇవి. సో ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, బట్ ఇన్హెరిటెన్సీ మొత్తం మీద వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా బై యూజింగ్ ఓన్లీ వన్ కీవర్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్స్. ఓకే, ఇన్హెరిటెన్సీ అంటే వర్క్ అవ్వాలి అంటే, సో కంపల్సరీగా ఇన్హెరిటెన్సీ అనే టాపిక్ ఉండాలి అంటే కంపల్సరీగా ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తారంట ఇన్హెరిటెన్సీలో. ఎక్స్టెన్స్ కీవర్డ్ ఉంటేనే అది కంపల్సరీగా ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ అని జావాలో ట్రీట్ చేస్తుంది ఇలాగా. ఓకే, ఒక్క నిమిషం అమ్మా.
ఓకే. సో ఇన్హెరిటెన్సీ వర్క్ అవ్వాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం? ఇన్హెరిటెన్సీలో ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడతాం. ఓకే. అండ్ టు అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే. అండ్ ఇన్ దిస్ ఇన్హెరిటెన్స్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 5 కేటగిరీస్, అంటే 5 టైప్స్ గా డివైడ్ చేశారంట. ఓకే. ఇన్హెరిటెన్సీ మొత్తం ఎన్ని రకాలుగా డివైడ్ కింద డివైడ్ చేశారు. ఓకే. మరి ఏ ఉంటాయి సార్ ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ అంటే, నౌ ద ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే. అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం, అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. మొత్తం ఎన్ని రకాల ఇన్హెరిటెన్సీస్ ఉన్నాయి అంటే 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ ఉన్నాయంట. లైక్ దట్. ఈ విధంగా తీసుకుంటాము. ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. వర్డ్ ఫైల్ కనపడుతుందమ్మా స్క్రీన్? కనిపిస్తుంది సార్. గుడ్. సో లైక్ ఇలా సింగిల్ ఇన్హెరిటెన్సీ, మల్టిపుల్, అలాగే హైరార్కియల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్సీస్ కింద ఇలా తీసుకుంటాం. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీస్ కింద మనం తీసుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే వాట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్సీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, లైక్ గుర్తుపెట్టుకోండి, what is the advantage for functions? ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? యు నో దట్ ఆల్రెడీ లైక్ సి ప్రోగ్రామింగ్ లో మనకి ఫంక్షన్స్ ఆల్రెడీ తెలిసిందే. సో ఫంక్షన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీయూజబిలిటీ. ఓకే. రీయూజబిలిటీ. సో రీయూజబిలిటీ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్సీలో కూడా మళ్ళా సేమ్ అడ్వాంటేజ్ ఫర్ దట్ రీయూజబిలిటీ అని అంటాం. అంటే ఒక్కసారి డిఫైన్ చేస్తాము, యూ కెన్ యూజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు యూజ్. ఓకే. సో రీయూజబిలిటీ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ కోడ్ అనేది చాలా యూజర్ అనే పర్సన్ కోడ్ ని అండర్స్టాండబుల్ చేసుకోవాలి అంటే ఇన్హెరిటెన్సీలో సింప్లిఫికేషన్ గా చేసుకోవచ్చు అంట. అంటే సపరేట్ లైక్ ఎక్కువ లెంత్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంతా ఒకే క్లాస్ లో డిఫైన్ చేయకుండా యూ కెన్ సబ్ డివైడెడ్ ఇంటూ సబ్ కేటగిరీస్, లైక్ సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేసుకొని, సో ఒక్క క్లాస్ కి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సపరేట్ గా లాజిక్స్ రాసుకోవడానికి యూజర్ కన్వీనియంట్ బేస్ చేసుకొని ఈజీగా హ్యాండిల్ చేయడానికి కూడా ఇన్హెరిటెన్సీని యూజ్ చేస్తారంట. అంటే కోడ్ కాంప్లెక్సిటీ కూడా తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. And the first one, single inheritance. Sir, what is mean by single inheritance? So single inheritance ante meaning ఏంటంటే there is only one base class and only one derived class. ఒకే ఒక బేస్ క్లాస్ ఉంటది, ఒకే ఒక derived క్లాస్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకేమా? సో సింగిల్ ఇన్హెరిటెన్సీలో ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే ఓన్లీ 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి లైక్ బేస్ క్లాస్ అంటాం, అండ్ ఇంకొకటి derived క్లాస్ అంటాం. ఓన్లీ 2 ఉంటాయమ్మా, ఎక్కువ ఉండవు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్సీ అని అంటాం. ఓకే.
Now, coming to that, what is the syntax of single inheritance? సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నారు కదా సార్, మరి ఆ ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఎలా సింటాక్స్ గా డిఫైన్ చేస్తాం సార్ అంటే, దీనికంటూ ఇంకొక సింటాక్స్ ని డిఫైన్ చేస్తారంట. సో ఇక్కడ చూడండి ఆ సింటాక్స్. ఓకేమా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, ఫస్ట్ రాసినటువంటి క్లాస్ పేరు ఏం పేరు అంటే బేస్ క్లాస్ నేమ్ అని అంటాం. సో ఫస్ట్ వచ్చే క్లాస్ నేమ్ అని కాల్ చేస్తాం సార్ అంటే బేస్ క్లాస్ నేమ్ అని అంటాం. అండ్ తర్వాత వచ్చే క్లాస్ నేమ్ అని కాల్ చేస్తాం సార్ అంటే డిరైవ్డ్ క్లాస్ నేమ్ అని అంటాం. ఓకే, సో క్లాస్, బేస్ క్లాస్, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, ఇది ఆ క్లాస్ లో లాజిక్ మీ ఇష్టం ఏవైనా రాసుకోవచ్చు. అండ్ క్లాస్, derived class extends base class. So this is about single inheritance syntax. Okay, so ఫస్ట్ వచ్చే క్లాస్ ని బేస్ క్లాస్ అంటాం, అండ్ తర్వాత డిఫైన్ చేసిన క్లాస్ ని చైల్డ్ క్లాస్ అని అంటాం, అంటే లైక్ derived క్లాస్ అని అంటాం. ఓకే, సో derived క్లాస్ ఎక్స్టెండ్స్ బేస్ క్లాస్ నేమ్ లైక్. ఓకే, సో ఎక్స్టెన్స్ కి రైట్ సైడ్ ఉండేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే బేస్ క్లాస్ అని అంటాం, లైక్ పేరెంట్ క్లాస్ అంటాం. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే derived క్లాస్ అని అంటాం. ఓకే, ఒక్క నిమిషం మా. ఓకేమ్మా, సారీ, ఇక్కడ చూడండి లైక్ derived క్లాస్ అని ఈ విధంగా తీసుకుంటారంట. సో ఇట్ ఈస్ అబౌట్ సింటాక్స్ ఆఫ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంట. ఓకేమా, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా నేను చెప్పిన దాంట్లో? ఎనీవన్? సోమయ్య? వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది.
So example program for సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేస్తామనే దానికి ప్రోగ్రామ్ చూద్దాం ఒక్కసారి. ఓకేమా? సో ద ప్రోగ్రామ్ నేమ్ ఈస్ నథింగ్ బట్ బ్లూ జే సారీ, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి. సింగిల్ ఇన్హెరిటెన్సీలో డయాగ్రామ్ ఎలా ఉంటది అంటే ఈ విధంగా తీసుకుంటాం. ఏ క్లాస్ బి క్లాస్. ఓకే, సో ఫ్రమ్ ఏ బి, అది ఏ నేమని కాల్ చేస్తాం సార్ అంటే బేస్ క్లాస్ అంటాం. బి నేమని కాల్ చేస్తాం సార్ అంటే డిరైవ్డ్ క్లాస్ అంటాం. అంటే ఏని పేరెంట్, బిని చైల్డ్ అంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా ఇన్హెరిటెన్సీలో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆరో మార్క్ కనపడుతుంది చూసారా? ఆరో మార్క్ ఎలా ఉండాలి అంటే అప్ కి ఉండాలి, నాట్ ఫర్ డౌన్. ఓకేమా, గుర్తుపెట్టుకోండి. ఆరో మార్క్ ఎప్పుడు కూడా అప్ కి ఉండాలి, నాట్ ఫర్ డౌన్. డౌన్ కి ఉండకూడదమ్మా. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్సీ అంటే ఏ బి అని అలా రిప్రజెంటేషన్ చేసి ఆరో మార్కు దయచేసి కిందకి డ్రా చేయొద్దు. సో అప్ కి మాత్రమే ఉండాలి. ఓకే, ఫ్రమ్ బిని అడిగారంట, అయ్యా బి నీకు పేరెంట్ ఎవరు అంటే ఏ ఈజ్ అ పేరెంట్ కాబట్టి అలా ఆరో మార్క్ ఎప్పుడు కూడా అప్ కి చూపించాలి. ఓకే, లైక్ దట్. దిస్ ఇస్ అబౌట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. మరి ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో గో టు దట్ బ్లూ జే. So the class name programmer. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయమ్మా? ఏమ్మా, సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? Two, sir. సో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ప్రోగ్రామర్ 1, ఐ మీన్ సారీ ఎంప్లాయీ 1, అలాగే ప్రోగ్రామర్. 1 minute అమ్మా. సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి సార్ అంటే 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీ 1 అనేది పేరెంట్ క్లాస్ అండ్ ప్రోగ్రామర్ అనేది చైల్డ్. సో ఇప్పుడు ప్రోగ్రామర్ ని చైల్డ్ అని ఎలా చెప్తాం సార్ అంటే బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకే, సో బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్
ఓకే. అండ్ ప్రోగ్రామర్ ఇక్కడ చూడండి 2 క్లాసెస్ ఉన్నాయేమో. ఒకటి ఎంప్లాయీ 1 అండ్ ఇంకొకటి ప్రోగ్రామర్. సో ప్రోగ్రామర్ ఎక్స్టెండ్స్ ఎంప్లాయీ 1 అంటే ప్రోగ్రామర్ ని చైల్డ్ అంటారు. ఎంప్లాయీ 1 ని పేరెంట్ అని అంటాం. బట్ హియర్ విత్ ఇన్ ఎంప్లాయీ క్లాస్ లో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 1 మెంబర్. సో దట్ ఈస్ కాల్డ్ as some string ename. Okay, that is called as some string ename. ఇక్కడే వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో లైక్ శివకుమార్ ఈజ్ a ఎంప్లాయీ నేమ్. అండ్ ప్రోగ్రామర్ అనే క్లాస్ లో డబుల్ సాలరీ సమ్ 25,000.30 పైసా లైక్ దట్. ఓకే, సో ఎంప్లాయీ 1 అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఇచ్చాం సార్ అంటే ఒకే ఒక మెంబర్ ఉంది. ప్రోగ్రామర్ అనే క్లాస్ లో ఒకే ఒక మెంబర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ as సాలరీ ఈజ్ నథింగ్ బట్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్టెన్స్ ఆఫ్ ఎంప్లాయీ 1 అన్నామో ఎంప్లాయీ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోగ్రామర్ కి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి ఈ ఎంప్లాయీ నేమ్ ని కానీ అంటే ఈ నేమ్ ని కానీ సాలరీని కానీ ఈ రెండిటిని మెయిన్ మెథడ్ లోకి కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేయాలో చెప్పగలరా? ఎనీవన్? ఏమ్మా? Objects by creating object. గుడ్. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి? ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే 2 క్లాసెస్ ఉన్నాయి. మరి ఎవరికి క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్? ఎంప్లాయీ 1 ఆర్ ప్రోగ్రామర్? Employee సో one, sir. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా క్వశ్చన్. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారు అంటే ఓన్లీ వన్ ఫర్ చైల్డ్. చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే చాలు అంట. ఓకే, చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ తో పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ని కూడా మనం యాక్సెసింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే చైల్డ్ క్లాస్ కి. చైల్డ్ క్లాస్ పేరు ఏం పేరు? ప్రోగ్రామర్. కాబట్టి ప్రోగ్రామర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ సమ్ పి. ఓకే, ప్రోగ్రామర్ సమ్ స్పేస్ p ఈక్వల్ టు న్యూ ప్రోగ్రామర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకే, some p dot salary like that. ఓకే అమ్మా, సో ప్రోగ్రామర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను సమ్ p. ఓకే, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లలో p డాట్ ఈ నేమ్ p డాట్ సాలరీ లైక్ దట్. సో ఈ విధంగా ఎంప్లాయీ నేమ్ ని సాలరీని ఎవరి యొక్క ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాను అంటే ప్రోగ్రామర్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ తో కాల్ చేస్తాను. ప్రోగ్రామ్ లో కంపల్సరీ నో కంపైలర్స్ అని గూగుల్ రైట్ క్లిక్ చేసి మెయిన్ మెథడ్ ని రన్ చేయగానే ఆన్సర్ లైక్ దట్ సాలరీ శివకుమార్. ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్?
ఎంప్లాయీ 1 అనే క్లాస్ ని నేను ఇన్హెరిట్ చేయలేదు. ఓకే. సో ఎంప్లాయీ 1 అనే క్లాస్ ని ఏం చేయలేదు, ఇన్హెరిట్ చేయలేదు. అప్పుడు p డాట్ ఈ నేమ్ ని కాల్ చేసుకోవచ్చా? No, sir. గుడ్. నో. సో p డాట్ ఈ నేమ్ ని కాల్ చేస్తే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ నేమ్ అనేది ఎక్కడిది అంటే ఎంప్లాయీ 1 ది, అంటే ఎంప్లాయీ 1 అనే క్లాస్ ది. సో ఎప్పుడైతే ఎంప్లాయీ 1 అనే క్లాస్ ని ప్రోగ్రామర్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేయబడిందో, ఎక్స్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామర్ లైక్ ప్రోగ్రామర్ ఎక్స్టెన్స్ ఎంప్లాయీ 1 అని ఉంటేనే ప్రోగ్రామర్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ తో పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్ కావచ్చు, మెథడ్ కావచ్చు, ఏదైనా మనం యాక్సెసింగ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో ఎప్పుడైతే ఎక్స్టెన్స్ లేకుండా ఉంటే, ఓకే, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ పేరెంట్ క్లాసు అని రిలేషన్ ఉండదంట. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ దట్. ఓకే. సో ప్లీజ్ నో డౌన్ ఇట్ మా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇన్హెరిటెన్సీలో లైక్ ఇన్హెరిటెన్సీ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్, ఓకే, సో రిలేషన్ బిట్వీన్ క్లాసెస్. క్లాసెస్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఇన్హెరిటెన్సీ అనేది తీసుకుంటాం. ఓకే. సో రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్. ఓకే. అండ్ రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ చాలా మంది దీన్ని ఇంకొక విధంగా కూడా కాల్ చేస్తారంట. ఏమని అంటాం సార్ అంటే లైక్ ఈజ్ ఏ రిలేషన్ అని కూడా అంటాం. ఏమంటారమ్మా? ఈజ్ ఏ రిలేషన్. ఓకే. ఈజ్ ఏ రిలేషన్ అన్నా లైక్ ఇన్హెరిటెన్స్ అన్నా ఒకటే. ఓకే. ఈజ్ ఏ రిలేషన్ అన్నా ఇన్హెరిటెన్సీ అన్నా ఒకటే నేమ్ అంట. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఎగ్జాంపుల్.
ఓకే అమ్మా. క్యాన్ ఐ గో? సో నెక్స్ట్ టాపిక్ కి చెప్పారమ్మా నేను? వెయిట్ ఫర్ 1 minute మా. ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ లైక్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సార్ వాట్ ఈస్ మెయిన్ బై హైరార్కియల్ ఇన్హెరిటెన్స్? హైరార్కియల్ ఒకే నెంబర్ ఆఫ్ చైల్డ్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైరార్కియల్. కరెంట్ ఉంటుందమ్మా ఉంటాయి. సో ఇన్హెరిటెన్సీ కింద మనం తీసుకుంటారండి ఇక్కడ. ఓకే. సో తీసారంటే సో ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్. సో ప్లీజ్ ఓకే. సో కనబడుతుందమ్మా స్క్రీన్ హైరార్కియల్ ఇంప్లిమెంటేషన్? లేదు సార్.
now now is it screen? స్టక్ అయి ఉంది సార్. ఎస్ సార్ ఇప్పుడు కనిపిస్తుంది. Okay. Okay, good. So hierarchical inheritance లో A is the parent అంటాం, B, C, D all are derived classes అని అంటాం. ఓకే, సో A ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే బేస్ క్లాస్ అంటాం, B, C, D ని derived classes అని అంటాం. ఓకే అమ్మా, సో ఇక్కడ చూడండి A ని వచ్చేసి బేస్ క్లాస్ కింద తీసుకుంటాం, B, C, D అండ్ సో ఆన్. అంటే ఒకే ఒక పేరెంట్ ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైరార్కిల్ ఇన్హెరిటెన్సీ కింద మనం తీసుకుంటాం. ఓకే, అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆర్ఎంఆర్కి ఎప్పుడు కూడా అప్ క్యూ ఉండాలి. ఓకే, సో ఏ ఇస్ ద బేస్ క్లాస్ అంటే ఓన్లీ వన్ పేరెంట్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ ఇస్ నథింగ్ బట్ హైరార్కిల్ ఇన్హెరిటెన్సీ అని అంటాం. ఓకే, సో ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అండ్ గో టు దట్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ లోకి వెళ్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామా. దీనికి ఏంటంటే ఒక స్క్వేర్ కనుక్కోవాలి అంటే ఎన్ని ఇన్పుట్ కి ఇవ్వాలి చెప్పగలరా? స్క్వేర్ కనుక్కోవాలంటే ఎన్ని ఇన్పుట్ ఇవ్వాలి? Length of 4 sides. స్క్వేర్ అమ్మా, అంటే ఇన్పుట్ ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి? Only one, sir. వెరీ గుడ్. క్యూబ్ కనుక్కోవడానికి ఎన్ని ఇన్పుట్ ఇవ్వాలి? Cube also one. గుడ్. One, sir. ప్లీజ్ వెయిట్. Now, is it visible, Amma? Yes, sir. గుడ్. సో ఇక్కడ చూడండి ఒకసారి, స్క్వేర్ కనుక్కోవడానికి ఒక నెంబర్ ఉంటే చాలు, క్యూబ్ కనుక్కోవడానికి ఒక నెంబర్ ఉంటే చాలు కదా. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఆ నెంబర్ ఇవ్వడానికి నెంబర్ 1 అనే క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అలాగే స్క్వేర్ కనుక్కోవడానికి ఒక క్లాసు, క్యూబ్ ని కనుక్కోవడానికి ఒక క్లాసు. సో స్క్వేర్ క్యూబ్ రెండు చైల్డ్ క్లాసెస్ అవుతాయి అండ్ నెంబర్ 1 అనేది పేరెంట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఇదంతా. సో ఆ పేరెంట్ క్లాస్ లో ఏం రాశాను సార్ అంటే
నెంబర్ 1 అనేది ఒక పేరెంట్ క్లాస్ అంట. ఆ నెంబర్ 1 అనే క్లాస్ లో ఇంటిజర్ లో నమ్ అనే ఒక మెంబర్ ని తీసుకున్నాడు అండ్ వన్ ఆఫ్ ద మెథడ్ ని క్రియేట్ చేశాను. ఆ మెథడ్ పేరు ఏం పేరు అంటే పబ్లిక్ వాయిడ్ ఇన్పుట్. ఆ ఇన్పుట్ అనే మెథడ్ లో డైనమిక్ గా ఎంటర్ చేయడానికి ఇన్పుట్ వాల్యూస్ ని స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లలో ఎంటర్ ద నెంబర్ అనగానే నమ్ ఈక్వల్ టు సమ్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అని కాల్ చేస్తున్నాను. ఓకే, అని మీరు ఇచ్చిన ఇన్పుట్ అంతా ఏ మెథడ్ లో ఇస్తున్నారు? లాజిక్ అంతా ఇన్పుట్ ఇవ్వడానికి అంటే ఇన్పుట్ ఆఫ్ అనే మెథడ్ లో ఇస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ కీబోర్డ్ నుంచి మనం నెంబర్ ఇవ్వాలి కదా, సో ఆ నెంబర్ ఇచ్చేదంతా ఏ మెథడ్ లో తీసుకుంటుంది అంటే లాజిక్ అంతా ఇన్పుట్ మెథడ్ లో తీసుకుంటుంది. బట్ ఆ ఇన్పుట్ అనే మెథడ్ ఏ క్లాస్ లో ఉంది? నెంబర్ 1 అనే క్లాస్ లో మీరు ఇన్పుట్ ఇస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ నేమ్స్ ఏంటి అంటే స్క్వేర్, క్యూబ్. సో ఇది స్క్వేర్ క్లాస్ అనేది క్యూబ్ అనే క్లాస్. సో స్క్వేర్ క్లాస్ ఎక్స్టెన్స్ నెంబర్ 1, క్యూబ్ ఎక్స్టెన్స్ నెంబర్ 1. అంటే నెంబర్ 1 అనే ఒక పారెంట్ క్లాస్ ని స్క్వేర్, క్యూబ్ ఇన్హెరిటెన్సీ చేయబడింది. ఓకే, బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. స్క్వేర్ ఎక్స్టెన్స్ నెంబర్ 1, క్యూబ్ ఎక్స్టెన్స్ నెంబర్ 2, ఐ మీన్ సారీ నెంబర్ 1. ఓకే, అండ్ స్క్వేర్ అనే క్లాస్ లో ఎన్ని మెథడ్లు ఉన్నాయి అంటే ఓన్లీ వన్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ గెట్ స్క్వేర్ మెథడ్. ఓకే, సో వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? పబ్లిక్ వాయిడ్ గెట్ స్క్వేర్. గెట్ స్క్వేర్ అనే మెథడ్ లో స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇంటిజర్ లో సమ్ ఎస్క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్. అదేంటిది? నమ్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా? స్క్వేర్ క్లాస్ లో గెట్ స్క్వేర్ అనే మెథడ్ లో నమ్ అనే ఒక మెంబర్ ని ఇక్కడ యూజ్ చేయొచ్చమ్మా? ఆల్వేస్ పాసిబిలిటీ. ఎందుకు పాసిబుల్ అవుతుంది సార్ అంటే ఎప్పుడైతే స్క్వేర్ ఎక్స్టెన్స్ నెంబర్ 1 అన్నారో నెంబర్ 1 క్లాస్ లో ఏదైతే నమ్ము ఇన్పుట్ అనే మెథడ్లు ఉన్నాయో అవన్నీ కూడా చైల్డ్ క్లాస్ లో యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇంటిజర్ లో సమ్ ఎస్క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్ అని కాల్ చేసి ద స్క్వేర్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎస్క్యూఆర్ ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ క్యూబ్ అనే క్లాస్ కి కూడా గెట్ క్యూబ్ అనే మెథడ్ ని క్రియేట్ చేసి అక్కడ క్యూబ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మెథడ్ లో లాజిక్ సమ్ ఇంటిజర్ లో సమ్ cub ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్ 3 టైమ్స్ నమ్ ని మల్టిప్లికేషన్ చేస్తే క్యూబ్ వచ్చేస్తుంది. ద క్యూబ్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు cub ని ప్రింట్ చేయమని చెప్పాను. ఓకే, అండ్ వాట్ ఇస్ ద మెయిన్ క్లాస్ హియర్? అనే మెయిన్ అనే మెథడ్ ఉన్నటువంటి క్లాస్ ఇంకొకటి ఉంది ఇక్కడ సపరేట్ గా. హెచ్ అండర్ స్కోర్ ఇన్హెరిటెన్స్ ఇస్ ద మెయిన్ క్లాస్. అంటే మెయిన్ అనే మెథడ్ ఏ క్లాస్ లో డిఫైన్ చేశాను అంటే హెచ్ ఇన్హెరిటెన్స్. హెచ్ అండర్ స్కోర్ ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో హెచ్ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ లో మెయిన్ మెథడ్ లో, సో ఇప్పుడు నాకు చెప్పండి ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి ఏమా? సో ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని చైల్డ్ ఉన్నాయి? వాయిస్ వినపడుతుందమ్మా? సో మొత్తం ఇక్కడ ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయంటే ఒకే ఒక పేరెంట్, 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలో చెప్పగలరా ఏమ్మా? ఈ ప్రోగ్రామ్ లో ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి? ఆల్రెడీ యు నో దట్ స్టార్టింగ్ లో కూడా నేను ఈ రోజు క్లాస్ లో చెప్పాను, ఇన్హెరిటెన్సీలో ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేయాలి? పేరెంట్ కా చైల్డ్ కా? పేరెంట్ సార్. ఆ?
సో ఇన్హెరిటెన్సీలో ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేయాలి అంటే ఇన్హెరిటెన్సీలో చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే చాలు. ఓకే, సో ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మీరు పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని కూడా మీరు యాక్సెసింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయమ్మా? 2 sir. 2 ఉన్నాయి, స్క్వేర్ క్యూబ్. అప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? ఎవరికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అంటే 2 చైల్డ్ క్లాసెస్ కి 2 సెపరేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి h_inheritance అనే దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను సార్ అంటే స్క్వేర్ క్లాస్ కి s అనే ఆబ్జెక్ట్, క్యూబ్ అనే క్లాస్ కి c అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు స్క్వేర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక మెథడ్ ని కాల్ చేయడం చూడండి, s డాట్ ఇన్పుట్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, s డాట్ ఇన్పుట్ అనగానే ఇన్పుట్ మెథడ్ కాల్ అవుతుంది. ఇదిగోండి, ఈ ఇన్పుట్ మెథడ్ లో ఏ రాస్తున్నాడు? ఎంటర్ ద నెంబర్ అని రాస్తున్నాడు. ఎందుకు ఈ ఇన్పుట్ నెంబరు? స్క్వేర్ కనుక్కోవడానికి మీరు ఇన్పుట్ ఇస్తున్నారు. ఓకే, అండ్ సేమ్ సిమిలర్ దట్ నెక్స్ట్ s డాట్ గెట్ స్క్వేర్. సో s డాట్ గెట్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ క్లాస్ లో ఉన్నటువంటి గెట్ స్క్వేర్ మెథడ్ ని కాల్ చేస్తాం. అంటే నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఎంతో కొంత సంథింగ్. ఓకే, ఆ నమ్ ఇంటూ నమ్ ని మల్టిప్లికేషన్ చేసి స్క్వేర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ద స్క్వేర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఎస్క్యూఆర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో సేమ్ సిమిలర్ దట్ సి డాట్ ఇన్పుట్, అగైన్ ఇన్పుట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాను అంటే డిఫరెంట్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఓకే, సో సి డాట్ ఇన్పుట్ అనే మెథడ్ ని ఎప్పుడైతే ఇలా కాల్ చేస్తానో సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇన్పుట్ ఇక్కడ సి, లైక్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ లైక్ క్యూబ్ కనుక్కోవడానికి అగైన్ ఇంకొక ఇన్పుట్ ఇస్తున్నాడు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సి డాట్ గెట్ క్యూబ్ అనగానే క్యూబ్ వాల్యూ కాల్ అవుతుంది. సో వన్స్ ఈ విధంగా ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే నో కంపైల్ టైమ్ ఎర్రర్, అండ్ ఈ ప్రోగ్రామ్ ని వన్స్ రన్ చేద్దాం. లైక్ గో టు కమాండ్ లైక్ రన్ ఇట్. ఓకే, సో ఎంటర్ ద నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఇవ్వాలి కదమ్మా. సో ఆ నెంబర్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ 10 ఇస్తున్నాను. ఓకే, సో ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే ద స్క్వేర్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ 100. అంటే 10 into 10 ఈజ్ నథింగ్ బట్ 100 కదా, స్క్వేర్ వాల్యూ 100 ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ ఎంటర్ ద నెంబర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ 5. ఓకే, సో 5 కి క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 125. The cube of given number is equal to 125 like that. ఓకే, సో ఈ విధంగా స్క్వేర్ క్యూబ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆబ్జెక్ట్ లైక్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ యూజ్ చేసి లైక్ హైరార్కియల్ ఇంప్లిమెంటేషన్ లైక్ ఓకే హైరార్కియల్ ఇన్హెరిటెన్సీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి లైక్ స్క్వేర్ క్యూబ్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా పెర్ఫార్మెన్స్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఓకేమ్మా, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా ప్రోగ్రామ్ లో? ఎనీవన్? Yes, sir. ఓకేమ్మా, సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు గ్రూప్ లో ఒకసారి ఫార్వర్డ్ చేస్తానమ్మా, మీరు నిదానంగా నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి లైక్ వాట్ ఇస్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. బట్ ఈ కాన్సెప్ట్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు డీటెయిల్ గా నేను చెప్తాను. ఓకేమా? కావేరి వాళ్ళు ఎవరు సందేశు గౌతమ్ వచ్చి అలా వెళ్ళిపోయారు. ఏమో సార్, అదే తెలీదు. సర్లే. నెక్స్ట్ క్లాస్ వస్తారు అనుకుంటా సార్ వాళ్ళు. ఎలాగో నేను వాళ్ళే రికార్డింగ్ ఆప్షన్ ఆల్రెడీ పెట్టున్నాను కాబట్టి లైక్ ఇవి